అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా తప్పులు చేయటమే కాకుండా ఇది ఎందుకు తప్పు చేశావు, ఈ స్థలం మాదే అని చెప్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కోర్టులు ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు వద్దని చెప్పినప్పటికీ కూడా వినకుండా పూర్తిగా ఏదైతే అసలు సొమ్ము వాళ్ళని ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళని బెదిరించడమే కాకుండా చంపుతామంటూ కూడా బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికీ కూడా 2 ఏళ్ల నుంచి కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా మోహనకృష్ణ, వేమూరుకు చెందినటువంటి మోహనకృష్ణ పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని వెనక అప్పట్లో ఏదైతే వైసీపీ హయాంలో మంత్రిగా చేసినటువంటి మేరుగు నాగార్జున ప్రధాన అనుచరుడే కీలక పాత్ర. అతనే మా స్థలం కొనుగోలు చేశారు, మాకు సంబంధం లేకుండా కొనుగోలు చేశాడు. అడిగితే మేరుగు నాగార్జున పేరు చెప్పి బెదిరించారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మోహనకృష్ణ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీ స్థలాన్ని ఏ విధంగా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, మీకేమన్నా ముందుగా తెలుసా? మాకు 10 రోజుల ముందు తెలిసిందండి. కరెక్ట్గా 10 రోజుల ముందు సబ్ రిజిస్టర్ గారి దగ్గర ఒక అర్జీ పెట్టడం జరుగుతుంది. మేము అది అర్జీ కాపీ అండి. ఆ తర్వాత నన్ను పోలీసులను పిలిచి బయట ఫోటో తీసినందుకు బ్లాక్ బోర్డ్ మీద హైదరాబాద్ ఆర్టీసు నన్ను బెదిరించారు. ఇక్కడ ఉండడం బాగోదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి మమ్మల్ని పంపించేశారు ఒక సిఐ. ఆ తర్వాత ఈ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చానండి. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిన తర్వాత కూడా ఒక అతను అక్కడికి వచ్చి ల్యాండ్ నేను అవుట్ సైడ్ నుంచి ఫొటోస్ తీస్తుంటే వీడియోస్, నిన్ను చంపేసేస్తాను, అసలు నువ్వు ఎవడో ఇక్కడ రావడానికి అని చెప్పి నన్ను బెదిరించారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏది పట్టించుకోలేదు. ఆ రోజున ఈ వైసీపీ మినిస్టర్ అయిన మెరుగు నాగార్జున గారు ప్రధాన ముఖ్య అనుచరుడు అయిన సేరు శ్రీనివాసరావు అనే అతను దీని పక్కన 18 సెంట్లు పూర్వం బొగసాలన్నీ కూడా ఆక్రమించుకున్నాడు. అది కూడా పైన అధికారులు కంప్లైంట్ పెట్టించి అది కూడా తవ్విచ్చారండి, మొత్తం తీసేశారు వేమూరు ఎమ్మెల్యే గారు. ఓకే, సో మరి మీరు ఏం చేశారు అంటే ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీరు ముందుగా కంప్లైంట్ చేసినా కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఫర్దర్గా మీరు ఏం చేశారు? పోలీసులు ఏమైనా ఆశ్రయించడం కానీ, ఫిర్యాదు చేయడం కానీ ఏమైనా జరిగిందా? ఎఫ్ఐఆర్ కూడా ఏందండి, సిఎఫ్ఆర్ వేసి కోర్టు నుంచే, అడిషనల్ కోర్టు నుంచే మళ్ళీ తీశానండి. ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి. అంత ముందాక ఎవరు పట్టించుకోలేదండి. మొన్న రీసెంట్గానే 3 months అవుతుంది ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళు తాళ్ళూరు వెంకటలక్ష్మి అశోక్ కుమార్ అనే అతను దీంట్లో ఫార్జరీ చేశాడు. మా నాన్న వాళ్ళకి ఎవరికీ తెలియకుండా 6 పైసలు ఆస్తి రాపించుకున్నాడు. అతను హైకోర్టులో స్క్వాష్ చేసుకున్నాడండి, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి. తప్పు చేయలేనప్పుడు హైకోర్టుకి వెళ్ళడం ఎందుకండి? సో ఫర్దర్గా హైకోర్టు మీకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందా, ఏం చెప్పింది, తర్వాత ఏం జరిగింది? హైకోర్టు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పిందండి ఎస్ఐ గారిని ఇన్వెస్టిగేషన్ చేయమంటే నాకు ఈ డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్తే ఇవాళకి కూడా 1.5 అవుతుంటండి. ఇవాళకి ఆన్సర్ లేదండి. రిమాండ్ నోటీస్ ఇచ్చారు ఎస్ఐ గారు, 3 రిమాండ్ నోటీసులు. ఇవాళకి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు. ఓకే, సో ఇప్పుడు మీ స్థలంలో కోర్టుకు సంబంధించి ఎటువంటి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. సో పరిస్థితి అంటే ఇంక ఇప్పుడు ఫర్దర్గా కోర్టు ఉత్తర్వులు ఏదైతే ఉందో అది పోలీసులు అమలు చేస్తున్నారు. ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది? ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ మారింది కాబట్టి రావట్లేదండి. అతను ఇక్కడ అడుగు కూడా పెట్టట్లేదు. అంత ముందు మాత్రం చేసుకున్నాడండి వర్క్. మమ్మల్ని బాగా బెదిరించాడు, నేను చంపేసేస్తాను అది ఇది అని చెప్పి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం తమ స్థలాన్ని తమకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేశారు. అలాగనే రిజిస్ట్రేషన్ చేయటానికంటే ముందే ఏదైతే ఈ స్థలం మాది, ఈ స్థలంలో మాకు కూడా వాటా ఉంది, ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని చెప్పినప్పటికీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే అధికారులను మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, కోర్టుకు వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయించినప్పటికీ కూడా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా ఆ స్థలంలో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగనే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తనని చంపుతానని కూడా బెదిరించారు. సో ఇప్పటికైతే మాత్రం ఏదైతే 2 ఏళ్ల నుంచి పోరాడుతుంటే 3 నెలల క్రితం కేసు నమోదు చేశారో ఇప్పటికైనా సరే పోలీసులు స్పందించాలి, తమకు న్యాయం చేయాలి. ఏదైతే మాకు న్యాయంగా ఏదైతే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని న్యాయంగా మాకు రావాల్సిన దాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం తమకు ఇప్పించాలని కోరుతున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.